తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ఎవరంట? ఎవరు? ధన్యుడు. ధన్యుడు అంటే ఇంకా అతనికి ఏమొచ్చిందంటే విడుదల వచ్చిందని అర్థం. తన అతిక్రమములను బట్టి, తన పాపములను బట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారో వారు దేవుని దృష్టిలో ధన్యులు అవుతారు, ధన్యురాళ్ళు అవుతారు. దేవుడు వారి పాపములు క్షమించి వేస్తాడంట. అదే మాట కింద 2వ వచనం గమనిస్తే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత, తండ్రి చేత పాపములు అన్ని క్షమించబడే తర్వాత, నిర్దోషి అని ఎంచబడిన తర్వాత ఏమవుతుందంటే ఆత్మలో ఏముండదు, కపటం ఉండదు. అంటే ఎటువంటి మలినం ఉండదు, ఎటువంటి పాప తలంపులు ఉండవు, ఎటువంటి పాపపు ఆలోచనలు అనేది హృదయంలో రావు. ఎప్పుడైతే తండ్రి నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తాడో, నిన్ను ఏం చేయాలా? తండ్రి ఏం చేయాలా? నిన్ను నిర్దోషిగా ప్రకటించాల. నిర్దోషిగా ప్రకటిస్తేనే నీ జీవితం మారుతుంది. నిర్దోషిగా ప్రకటిస్తేనే నీ జీవితము దేవుడు ధన్యంగా మారుస్తాడు. నీ ఆత్మలో కపటం ఉండదు. అంటే కపటం మీన్స్ డబుల్ గేమింగ్ ఉండదు. అంటే ఇక్కడొక మాట అక్కడొక మాట అవన్నీ ఏమి ఉండవు. డబుల్ గేమింగ్ మాటలు అస్సలు ఉండవు. కపటం అనేది ఉండదు, మోసం అనేది ఉండదు, టక్కర్ అనేది ఉండదు. ఎప్పుడైతే దేవుడు నిన్ను నిర్దోషిగా చేస్తాడో ఆటోమేటిక్గా నువ్వేమవుతావంట? ధన్యునిగా అవుతావు. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినను, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండగట్టెను. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని నా ఎముకలు క్షీణించినవి. దావీదు గారు మౌనంగా ఉన్నారంట. మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో దినమంతయు తన ఆర్తధ్వని, దేవునికి తన వేదనంతా చెప్పుకుంటున్నాడు, తన పాపాలని చెప్పుకుంటున్నాడు. నేను చేసిన అతిక్రమం గురించి, తను చేసిన అతిక్రమం దావీదు గారు చెప్పుకుంటున్నాడు దేవునికి. తన ఆర్తధ్వని కన్నీరుతో మున్నీర ఏడుస్తూ మౌనముగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తున్న దావీదును దేవుడు ఏం చేశాడు అంటున్నాడు కదా, నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. దేవుని చెయ్యి ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఇక్కడ దావీదు మీద ఉందంట. దివారాత్రములు దేవుని చెయ్యి దావీదు మీద ఎలా ఉందంట? బరువుగా ఉందంట. అంటే ఒక పాపాత్ముని దేవుడు నిర్దోషిగా మార్చి, ధన్యునిగా మార్చి, మంచివాడిగా మార్చిన తర్వాత దేవుడు చేసిన పని ఏందయ్యా నన్ను అడిగితే, ఆ వ్యక్తి మీద దేవుడు ఏం పెట్టాడు? తన చేతిని నాన్ స్టాప్ గా దివారాత్రములు పెట్టాడు. అంటే నిర్దోషిగా అభిషేకించి మార్చిన తర్వాత దేవునితో పాటు ఆ బిడ్డ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆ బిడ్డ ఎత్తబడుతున్నాడు. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందునంటిని, నీవు నా పాప దోషమును పరిహారించుచున్నావు. చూసారా దావీదు ఏమంటున్నాడు? నా దోషంను కప్పుకొనక. మనం చాలా మంది ఒక్కోసారి మనం ఏం చేస్తాం? మన పాపాలు కప్పుకొని ఉంటాం. బేటలకు చెప్పుకోనికి ఇష్టపడం, దేవునికి చెప్పుకోనికి ఇష్టపడం, సేవకునికి చెప్పుకోనికి ఇష్టపడం, మన పాపాలన్నీ మన చుట్టే కప్పుకొని ఉంటాం. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఎవరు ఎదుట? దేవుని ఎదుట. ఎవరు ఒప్పుకున్నారు? ఒక దావీదు మహారాజు దేవుని ఎదుట తన పాపములు ఒప్పుకున్నాడంట. అంటే ఒక గొలియాతుని చంపిన వ్యక్తి, ఒక మహాశిరుడు, ఒక మహాగణుడు కదా దావీదు. ఎంత గొప్ప పరాక్రమశాలి కదా, యుద్ధాలు చేసేవాడు. తను చేసిన పాపాలు ఎక్కడ ఒప్పుకున్నాడంట? దేవుని దగ్గరవే ఒప్పుకున్నాడు. అవసరమా మరి దావీదుకు? దావీదు అంత గొప్పవాడు కదా, ఎందుకు మరి అంత దీనుడై తన పాపాలు ఒప్పుకున్నాడంటే దావీదు హృదయంలో పశ్చాత్తాపం వచ్చింది. నేను పాపము చేశాను, నేను దేవుడు చెప్పిన వాటిని చేశాను, కానీ నాలో చాలా చెడు తలంపులు వచ్చాయి, చెడు పాపముల ఆలోచనలు వచ్చినాయి అని దావీదు గారు దేవుని సన్నిధిలో తన దోషంను కప్పుకొనక దేవుని ఎదుట పాపమును ఒప్పుకున్నాడు. చూడండి ఆ మాట కింద ఉంది, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషాన్ని పరిహారించి ఉన్నావు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దావీదు గారు ఒప్పుకున్నారో దేవుడు తన పాపములు ఏం చేశాడంట? పరిహారించాడు. అంటే క్లీన్ చేసేసాడు.
యేసయ్య రక్తముతో ప్రతి పాపమును కడిగి పవిత్రంగా చేశాడు. దావీదు గారేమో ఓపెన్ గా దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుగా చెప్పేసుకున్నాడు. ప్రభువా ఇది ఈ పాపం చేశాను, ఈ పాపం చేశాను, ఈ పాపం చేశాను అన్ని ఒప్పేసుకున్నాడు. ప్రతిదీ కూడా చెప్పేసుకున్నాడు. దేవుని దగ్గర ఒక్క దాపరికం లేదు. ఈరోజు మనం చూసి నేర్చుకోవాలి, దావీదు మహారాజును చూసి మనం నేర్చుకోవాలి. ఎటువంటి దాపరికం లేదు, ఉన్నది ఉన్నట్లుగా ఏది మనసులో తలంపు చేసిన పాపంతో సహా దేవుని దగ్గర చెప్పుకున్నాడు. నీ వ్యసనాలు దేవుని చెప్పుకున్నావా? నీ అలవాట్లు దేవుని చెప్పుకున్నావా? నీ తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ, నువ్వు చేసిన అతిక్రమములు కానీ, దోషములు కానీ, మూఢాచారాలు కానీ, పద్ధతులు కానీ దేవుని దగ్గర కప్పుకొనక ఒప్పుకున్నావా? లేదంటే ఇంకా కప్పుకొనే ఇదే భక్తిలే అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నిన్ను నిర్దోషిగా ప్రకటించాలి. ఇప్పుడు ఒక జైలుకి పోతే ఆ జైల్లో ఆ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు జైల్లో శిక్ష పొందుతూనే ఉంటారు. కానీ వారికి ఎప్పుడైతే నిర్దోషి అని సర్టిఫికెట్ వస్తుందో అప్పుడు ఏం చేస్తారో వాళ్ళని జైల్లో నుంచి పంపించేస్తారు. నిర్దోషి అనే పేరు చాలా కావాలి మనకు. ఆ పేరు చాలా ఇంపార్టెంట్ మనకు. ఒకవేళ నేను ఏ పాపం చేయని హరిశ్చంద్రుని అనుకున్నా కూడా అసలు అది కరెక్ట్ కాదు. ఎక్కడో ఒక చోట మనం పాపము చేసే ఉంటాం. కనీసం ఒక మోహపు చూపైనా చూసే ఉంటాం. ఏదో ఒక తలంపు మన హృదయంలో వచ్చే ఉంటుంది. పాపపు ఆలోచన ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా నేను నీతిమంతుని అని ఎప్పుడు మనం జడ్జి చేసుకోవద్దు. దావీదు లాంటి గొప్ప వ్యక్తి తన దోషములు దేవుని సన్నిధిలో చెప్పేసుకున్నాడు. ఓపెన్గా ఉన్నట్టుగా చెప్పేసుకున్నాడు. తన అతిక్రమములను ఒప్పుకొందున అని చూడు, అతిక్రమములు ఒప్పుకున్నాడు. అంటే ఇంక దావీదు అతిక్రమం అంటే లిమిట్స్ దాటిపోయాడు. ఇది చేయదు దావీదు, నీకు ఇచ్చిన రాజ్యం ఇది, నీ పరిపాలన ఇది, నువ్వు ఇంత బాగా పరిపాలించుకో అంటే దేవుడు చెప్పిన దాన్ని ఏం చేశాడు? దావీదు అతిక్రమించాడు, మితిమీరిపోయాడు. కానీ చివరికి తన మనసు అర్థమైంది, ఓహో ఇది దేవుడు చెప్పింది కాదు, ఇది నా సొంత ఆలోచన లాగుంది, ఇది నా పాపం అనుకుంటా. దేవుని దగ్గర ఒప్పుకుంటే గానీ నా దేవుడు నాతో మళ్ళీ ముందులాగా ఉన్నాడు, లేదంటే దేవుడు నన్ను పక్కన పెట్టేస్తాడు, నేను మళ్ళీ ఈ లోకంలో కూరిపోవాల్సి వస్తుందేమో అనే భయముతో దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. 6వ వచనం, కావున నీవు దీర్ఘకాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఏమన్నాడు దావీదు? ఇప్పుడు అయిపోయిన 5 వచనాలు దావీదు గురించి. దావీదు ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందాడు, నిర్దోష అయ్యాడు, అంత బాగుంది. ఇప్పుడు దాని కింద వచ్చి నుంచి గమనిస్తే, కావున నీ దర్శన కాలమందు భక్తులందరూ నిన్ను ప్రార్థన చేయదురు. అంటే ఈరోజు నేను ఎవరు? దేవుని భక్తులము కాదా? దేవుని బిడ్డలము, దేవుని కుమారులం. అంటే ఇక్కడ మనం దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాం, అంతే కదమ్మా? ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి మనం వచ్చాం. విస్తారమైన జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఇక్కడ దావీదు ఎందుకు ఈ మాట అన్నాడు? విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను అంటే అవమానాలు కానీ, శ్రమలు కానీ, నిందలు కానీ, వేదనలు కానీ ఏ వచ్చినా కూడా అవి ఎవరిని ఏం చేయవంట? దేవుని భక్తులకు కానీ, దేవుని ప్రార్థన చేయాలని ఆశపడుతున్న వారిని కానీ, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని కానీ అవి ఏమీ చేయవంట. అవి కనీసం కదలనీయలేవు. అంటే ఈరోజు మనము ఇవన్నీ తెలుసుకోవాలి. ఒక చిన్న శ్రమ రాగానే యేసు ప్రభు లేడు, అది దేవుడు కాదు, ఆయన అది కాదు ఇది కాదని మనం చెప్పేస్తాం. ఒక వేదన రాగానే, ఒక శ్రమ రాగానే ఈరోజు మరి అటువంటి విస్తారమైనటువంటి జల ప్రవాహంలో పొర్లి వచ్చినా దేవుడు నీ నిశ్చయంగా కాపాడుతాడంట. నీకెన్ని ఆపదలు దేవుడు తప్పించాడు, ఎన్ని శ్రమల నుంచి దేవునికి విడుదల ఇచ్చాడు, ఎన్ని అవమానాల నుంచి మళ్ళీ నీకు తిరిగి అక్కడే నీకు దేవుడు విజయం ఇస్తా వచ్చాడు. అయినప్పటికీ నీవు ఇంకా అలక్ష్యము చేస్తూ దేవుని ఇంకా అతిక్రమములు చేస్తూనే ఉన్నావు, కానీ అతిక్రమలకు పులి స్టాప్ అనేది లేదు. పాపపు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, చెడు మాటలు, చెడు బూతులు వస్తూనే ఉన్నాయి, కానీ దానికి అంతం అనేది లేదు. ఇంకా నువ్వు ఎలా క్రైస్తవునివి? నువ్వు 3 పూట్ల ప్రార్థన చేసినా, 5 పూట్ల ప్రార్థన చేసినా నీ ప్రవర్తన మారకపోతే అది ప్రార్థనే కాదు. నీ జీవితం మారకపోతే అది ప్రార్థనే కాదు. నీ బ్రతుకు మారకపోతే అది అసలు ప్రార్థనే కాదు, అది అసలు ఇంపైన ధూపమే కాదు. దేవునికి నీ యొక్క ధూపం పోవాలంటే, నీ ఆరాధన అనే ధూపం దేవుని దగ్గరికి పోవాలంటే నీ పరిశుద్ధత ఎంత ఉండాలి? నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఎంత పరిశుద్ధంగా ఉండాలా? దేవుడు చెప్పిన రీతిగా నువ్వు బ్రతికితే అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది.
దావీదు కూడా ఎక్కడ నా జీవితము హీనం అయిపోతుందేమో అని భయపడి దేవుని సన్నిధిలో సమస్తాన్ని ఒప్పుకున్నాడు. శుద్ధునిగా మారి నీటిగా అయిపోయి పరిశుద్ధునిగా మారాడు. అదే చూడండి 7వ వచనంలో మాట ఉంది చూడు, నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించేదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు. ఎవరంట? ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరు? తండ్రి అనే దేవుడు. ఎవరంట? మనకు దాగుచోట ఆయన. ఇప్పుడు చిన్న కుమారుని ఎవరైనా మనము తిట్టామనుకో, వాడు వెంటనే ఎవరి దగ్గరికి పోతాడు? వాడిని ఎవరైతే కాపాడుతారో వాని వెంకలపై నుంచొని ఉంటాడు. అంతే కదమ్మా, వాళ్ళ వెంకలపై నుంచొని ఉంటాడు. నువ్వు రారా ముందుకు రా అంటే వాడు రాని రాడు. అట్లాగా మనం ఎవరు దాగుచోటు కోరుకోవాలంటే దేవుని దాగుచోటు కోరుకోవాలి. నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించేదవు. శ్రమల్లో నుండి మనం రక్షించేది. అది ఏ శ్రమ అయినా, అది ఎంత కొలమానమైనా, అది పెద్ద శ్రమ అయినా చిన్న శ్రమ అయినా, ఏ చెట్టుకి ఎంత గాలి ఉంటుంది అంత గాలి ఉంటుంది, ఏదో ఒక వేదన ఉంటుంది. ఎంత ఆస్తిపరుడైనా వానికి మనశ్శాంతి లేదో, నిద్ర లేకపోవడమో ఏదో ఒకటి కొదవై ఉంటుంది. కాబట్టి ఈరోజు మన శ్రమలను బట్టి, శ్రమలలో దేవుని మనం సంతోషపెట్టాలి. శ్రమల్లో దేవుని మనం ఆరాధించాలి. శ్రమలు వచ్చినా కూడా మన దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే నీవు నిజమైన దేవుని బిడ్డగా మారుతావు. అప్పుడే నీ జీవితము దేవుడు మారుస్తాడు. నువ్వు ఆయన దాగు చోటులోకి రా, ఆయన వెనుకలొచ్చి నిలబడి నీకు ఉపదేశము చేసేదను, నీవు ఒడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనే దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతాడంట? నీ మీద దృష్టి ఉంచుతాడంట. నీ మీద దృష్టి ఉంచి ఆయనకి ఏం అవసరం చెప్పండి? ఎంతో మంది ఉన్నారు కదా. నీ మీద ఎందుకు దృష్టి పెట్టాడంటే నీవు ఆయన సొత్తుగా మారాలని, నీ బ్రతుకును మార్చుకోవాలని, యేసయ్య ఇచ్చిన బ్రతుకును అనుభవించాలని. కావలసిన మార్గము నీకు బోధించినా కూడా నీవు ఇంకా అలాగే ఉన్నావు. నీ బ్రతుకు ఇంకా అక్కడే ఉంది. నీ జీవితం ఇంకా మొదలవ్వలే. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నా జీవితం అంచెలంచెలైన నీకు జన్మనిచ్చిన దేవుడు లేనిది, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు అని అర్థం. యేసయ్యతో ఒక అడుగు ముందుకేసిన చాలు విజయం. యేసయ్యతో 100 అడుగులు వేసి కొండెక్కాల్సిన కూడా అవసరం లేదు. యేసయ్య మనతో పాటు ఒక అడుగు వేసాడంటే ఆయన నీతో నాతో ఉన్నాడని అర్థం. అప్పుడు నీవు నేను ఆ రాజ్యంలో ఉంటామని అర్థం. ఈరోజు శ్రమలను బట్టి దేవుడు మనకు బోధిస్తాడు. నాన్న ఈ శ్రమ వచ్చింది నీకు, ఈ శ్రమ నుంచి నీ విడుదల పొందాలంటే ఈ పని చేయి అన్నప్పుడు మనం ఆ పని చేయం. మన సొంత ఆలోచనతో, మన సొంత తలంపుతో చేస్తాం. సొంత ఆలోచన, సొంత తలంపుతో ఏమొస్తుందని నన్ను అడిగితే లేనిపోని సమస్యలు వస్తాయి. కానీ ఒక్కటి కూడా సంతోషంగా ఏది కూడా విజయం అనేది రాదు. ఈరోజు మనము మన సొంత తలంపులను పక్కన పెట్టి దేవుడు ఏం చేస్తాడు? నీ మీద ఇంటికి కనపడతాడు, ఏమన్నా కనపడ్డు. కానీ నాలాంటోళ్ళను, నీలాంటోళ్ళను, పక్కింటోళ్ళను, ఎదిరింటోళ్ళను దేవుడు ఎవరినో కొన్ని వాడుకొని ఏం చెప్తాడు? నన్ను ఈ ఆలోచన చెయ్యి. ఒకసారి ఇది ఆలోచన చేస్తుండే అనేది మంచిదైతే చెయ్యి, లేదంటే వద్దు అని అంటారు. ఒకసారి గమనించినారు ఎవరైనా? మన పక్కన వాళ్ళు ఎదిరింటోళ్ళు అంటారు, నాన్న ఇది ఒక ఆలోచన చెప్తా, ఇది మంచిదైతే నువ్వు చెయ్యి, లేదంటే లేదులే అంటారు. మనం ఏం చేస్తాం? సరే మంచిదైతే చూద్దాంలే, ముందు చెప్పు అని అంటాం. అంటే మంచి ఆలోచన మనం తీసుకోవాలని ఆశపడతాం కదా, చెడు ఆలోచన తీసుకోవాలనేది తలంపు మనకు రాదు. కానీ దేవుడిచ్చే ఆలోచన, దేవుడి నీ మీద దృష్టి పెట్టిన ఆలోచన నువ్వు పొందుకున్నాడు. నిర్దోషి అని పేరు తెచ్చుకున్నాడు, చాలా చక్కగా మారిపోయాడు. దావీదు లాంటి గొప్ప రాజుని దేవుడు క్షమించి తన సన్నిధిని చేర్చుకున్నాడు. ఆ రీతిగా దేవుడు నీ మీద కూడా దృష్టి ఉంచి నువ్వు అనుకోని రీతిగా దేవుడు నీకు విజయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దావీదు ఒక 6 అడుగులు లేదంటే ఒక 5 అడుగులు ఒక చిన్న అబ్బాయి, ఒక 7-8 అడుగులు ఒక ఆజానుబావుడు, 8-9 అడుగుల ఆజానుబావుని చంపాడంటే మామూలు విషయమా? పోనీ కత్తితో పొడిచాడా? పోనీ గన్నుతో గాలిచ్చినాడా? దేంతో? ఒక చిన్న రాయితో. అది కూడా పోనీ దావీదుకి ఏమైనా తెలుసా? నుదుటిని కొడితే వస్తాడు, నుదుటిని కొడితే కింద పడతాడు. దావీదుకి ఏమైనా తెలుసా? కానీ ఆ రాయిలో ఎవరి శక్తి పోయింది? దేవుని శక్తి పోయింది. దేవుని శక్తి ఎలా ఉంటుందంటే అది మనం ఊహించలేం. ఆ దెబ్బ పడిందంటే మళ్ళీ మనం లేయలేం. ఆ దెబ్బ పడకముందే మనం మారాలి. ఆ దెబ్బ పడినాక నాయన మారితే బాగుంటది. అలాంటి బ్రతుకు చాలా మంది జీవిస్తున్నారు ఈరోజు. అది దేవునికి ఇష్టమైన జీవితం కాదు. ఎందుకు నీ కుటుంబం అభివృద్ధి పొందట్లేదంటే, ఎందుకు నీ కుటుంబము పరిస్థితులు మారలేదంటే దేవుడు నిన్ను ఇంకా అంగీకరించలేదని అర్థం. దేవుడు నిన్ను అంగీకరిస్తే నీ శ్రమలలో దేవునికి ఏం ఆలోచన చెప్తాడంట? మంచి ఆలోచన దేవునికి చెప్తాడంట. ఈరోజు నీ శ్రమల నుంచి బయటికి రా, నీ వ్యసనాల్లో నుంచి బయటికి రా, నీ దురాలోచనల నుంచి బయటికి రా, నీ ప్రవర్తనలో నుంచి బయటికి రా. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకో. మౌనంగా ఉండు. ఊరికనే నోరు జారద్దు, ఊరికనే ఏదంటే చెప్పొద్దు. మౌనంగా ఉండి విజయం పొందాలి. అంటే మౌనంగా ఉంటే నీకేమొస్తుంది అంటే విజయం వస్తుంది.
మౌనంగా ఉండాలి. మనసుని లగ్నం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు వెంటనే దూరాలు అనిపిస్తుంది. ఏదైనా గొడవ జరిగితే మనం దూరిపోతాం, ఎవరైనా తిడితే మనం దూరిపోతాం. ఆలోచించి వెయిట్ చేసి సమయం కోసం చూడం, ఆతృతో పోతాము, మనమే తన్నించుకొని ఎన్నికొస్తాం. ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. తొందరపాటుతో ఆలోచనలతో ఇవన్నీ ఉంటాయి. ఈరోజు మనము కూడా అలా అంటే మన దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. చూడండి ఒకసారి మాట 9వ వచనము, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను కదా. 9వ వచనం, బుద్ధి జ్ఞానము లేని గుర్రములంట, కంచరగాడిదలంట. అవి ఏమి మాట వినవు కదా. బుద్ధి లేని కంచర గుర్రాలు కానీ గాడిదలు కానీ ఏం చేస్తాయి? గుర్రాలు ఏం చేస్తాయంటే మనం తాడేసి లగ్గం వేసి పడితేనే మనతో పాటు ఉంటాయి. దాన్ని కట్టేసుకుని పొరపాటున దాన్ని వదిలిపెట్టినాం అనుకో, దాన్ని పట్టుకోవాలంటే ఇంకెంత, దాని వేగాన్ని పట్టుకోలేరు, దానితో పాటు పోలేరు. గాడిద కూడా అంతే. గాడిద ఎంత బరువు మోసి ఎంత యజమానికి నమ్మకంగా ఉంటుందో, పారిపోయిందంటే అంతే టెన్షన్ పెడుతుంది యజమానికి. అంటే ఈరోజు నీవు నేను కూడా కళ్ళం వేసుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల మధ్యలో, విశ్వాసుల దగ్గర, నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న వారి దగ్గర నీవు కళ్ళం వేసుకొని జాగ్రత్తగా భద్రముగా ఉండాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు ఒకసారి. కొంతమంది ఒకసారి కూర్చొని ఉంటారు, బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా మాటలు ఏందన్నట్టు అన్నేవే, ఎందుకన్నావు అని అంటే నేనంట నా ఇష్టం అని అన్నావు అనుకో, ఏం చేస్తారు? వెంటనే పక్కనోడు చెంపకేసి చెల్లని ఒక గేటు కొడతాడు. అదేదో నువ్వు మౌనంగా ఉంటే, కళ్ళం వేసుకొని ఉంటే, నీ పని నువ్వు చూసుకొని వస్తే ఎలా ఉంటుంది? నీ జోలికి ఒక్కరు రారు. ఈరోజు నీవు బుద్ధి లేని వాడిగా ప్రవర్తించవచ్చు, జ్ఞానము లేని వాడిగా నువ్వు ప్రవర్తించొద్దు. అవి నీ దగ్గరకు తేబడినట్లు కళ్ళెముతో బిగింపవలెను. 10వ వచనం, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించి వారికి కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు ఏం వస్తాయంటమ్మా? అనేక వేదనలు వస్తాయి. భక్తిహీనులకు వస్తాయి అనేక వేదనలు. అంటే యేసుప్రభు నమ్ముకోని వారు, ఒకవేళ నమ్ముకున్నా కూడా వేషధారణ జీవితం జీవించేవారు, అల్ప విశ్వాసులు, అల్ప క్రైస్తవులు, వీరికి వేదనలు వచ్చినప్పుడు దేవుడు కనపడ్డిళ్ళకి. అన్ని బాగున్నప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని చెప్తారు. అన్ని శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మాత్రం పాస్టరు గుర్తురాడు, సంఘం గుర్తురాదు, దేవుడు గుర్తురాడు, అసలు ఏవి గుర్తురావు. కానీ అన్ని బాగున్నప్పుడు మనుషులు ఏం కావాలి? పేరు కావాలి. పలానా పాస్టర్ మా ఇంటికి వచ్చినాడు, వాళ్ళకి చికెన్ చేసి పెట్టినా, అందరు సంఘం అందరు వచ్చారు, వాళ్ళకి భోజనం చేసి ఏం చెప్పుకోవాలా? అందరి మధ్యలో ఎక్కువ డమ్మమైన మాటలు చెప్పుకోవాలి. కానీ అదే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు అదే సేవకుని పిలుచుకుంటామంటే పిలుచుకోం. అదే సేవకుడు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటామంటే పెట్టుకోం. ఎందుకంటే మనలో ఇది అలవాటు అయి ఉంది. ఈ భక్తిహీన అలవాటు, భక్తిహీన ఆలోచనలు. వేదన కష్టం వచ్చిన నేను చూసుకుంటలే, దేవుడు ఎందుకు దీనికి, మా అమ్మ ఎందుకులే, వాళ్ళు ఎందుకులే, నేను చూసుకుంటలే, నాకు ఎన్ని తెలుసులే అనే ఫీలింగ్లో ఉంటాం. అది భక్తిహీనత, అది మూర్ఖత్వం. అన్ని తెలిసిన వాడు లోకంలో ఏమంటారు? మూర్ఖుడు అంటారు కదా. అన్ని తెలిసిన వాళ్ళని ఈ లోకంలో ఏమంటారంటే మూర్ఖుడు అంటారు. వీడు ఏం చెప్పినా ఈనాడు, వాడింది పాడింది పాట, ఆడింది ఆడు అంటాడు. వీడు మూర్ఖుడు రా వీడు అంటారనరా. అంటే ఈరోజు నీవు నేను భక్తిహీన ఆలోచనల్లో ఉండదు, భక్తిహీన తలంపుల్లో మనం ఉండదు. ఒకవేళ అలా ఉంటే మనకి ఏమొస్తాయంట? వేదనలు వస్తాయంట. అందుకే మిమ్మల్ని ఏం చేస్తుందంట? ఆవరించుకుంటది. దేవుని కృప మీ చుట్టూ ఆవరించుకుంటది. ఆయన కంటికి కనపడకపోవచ్చు, కానీ ఎల్లవేళ దేవదూతలు తన నీ చుట్టూ కాపుదల కాస్తూ, నీకు క్షేమం ఇస్తూ, నీకు సహాయం చేస్తూ, నీ మీద ఆయన కృపను మెండుగా ఉంచుతున్న. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? నీతిమంతులకు చెప్తున్నాడు. మారుతారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు, ఉల్లాస పడతారు. ఉల్లాసపడ్డం అంటే ఏంది? ఉల్లాసంగా అర్థం ఏంటంటే 9కి పోయి చర్చికి 8కి పోయి కూర్చొని అన్ని పనులు చేయడం ఉల్లాసమైన పనులు అంటాం. సంతోషంగా ఉండేదంటే 9కి 10కి పోయి కూర్చొని సంతోషంగా ఉండి రోజుసేపు రాడు. కానీ నీతిమంతులంట యెహోవాను బట్టి సంతోషించి ఉల్లాసించుడు ఇవ్వకూడదు. దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఏ దానికి ఇవ్వద్దు. ఒకవేళ ఈ లోకంలో నీకు సంతోషం ఇవ్వచ్చు, సినిమా నీకు సంతోషం ఇవ్వచ్చు, సీరియల్ నీకు సంతోషం ఇవ్వచ్చు, నీ వ్యసనాలు నీకు సంతోషం ఇవ్వచ్చు. దేవునిలో ఉల్లాసిస్తే నీ జీవితాన్ని మారిపోతుంది, నీ జీవితం ధన్యంగా మారిపోతుంది.
ధన్యమైన జీవితం నీకు కావాలా? ఆత్మని నీలోకి ఆహ్వానించుకో. ఆయన నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. నీ చుట్టూ ఆయన ఒక కంచు కోటలాగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ ముందు నిలబడితే నీకు ఏ అపాయం నీ దరికి చేరదు, ఏ తెగులు నీకు దరి చేరదు. ఎవరు నేనేం చేయలేదు ప్రభు నీ ముందర ఉండాలా, ఆయన శక్తి నీ ముందర ఉండాలా, ఆయన మహిమ నీ ముందర ఉండాలి, ఆయన మాటలు, ఆయన తేజస్సు నీ ముందర ఉండాలి. అప్పుడే నీవు నీతిమంతునిగా మారగలుగుతావు. పాపం చేయాలంటే భయం వస్తుంది, పాపపు ఆలోచన చేయాలంటే భయం వస్తుంది, పాపపు తలంపు ఆలోచన చేయాలన్న ఒక మొదలు కూడా నీకు భయం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ పొందుకుంటేనే ఇవన్నీ సాధ్యం. ఇంకా నీవు పాపమే సువాసనగా ఉంది, పాపమే నాకు బాగా తేనెలాగా ఉంది అని అనుకుంటే ఆ జీవితం అసలు అది వ్యర్థమైన జీవితం, దేవుడు ఇచ్చిన అది కాదు. ఈ భూలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి సైతాన్ రాజ్యం అది. ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావు. ఇంకా నువ్వు వ్యసనపరుడువై ఉన్నావేమో, తిరుగుబోతుగా ఉన్నావేమో, మాటలు, చేష్టలు, ప్రవర్తన ఇవన్నీ నీకు ఉన్నాయేమో. ఇంకా నువ్వు ఎవరి చేతిలో ఉన్నావంటే సైతాను చేతిలో ఉన్నావు. ఒకవేళ నువ్వు పేరుకి ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఉండొచ్చు, కానీ నీ ఆలోచన ఎప్పుడైతే నువ్వు చీల్చుకొని బయటకు వస్తావో, ఇప్పుడు తల్లి గర్భం నుంచి కుమారుడు ఏ రీతిగా అయితే గడ్డకు వస్తాడో అట్లా రావాలి నువ్వు బయటికి. నిర్దోషి తండ్రి, నా బిడ్డ నిర్దోషి అని దేవుడు ప్రకటించాలని. ఇప్పుడు చాలా మంది పాస్టర్ దగ్గరకు వచ్చి మోకరించి, అయ్యా మా పాపాల కొరకు ప్రార్థన చేయండి, మీరు మా కోసం మనం ప్రార్థన చేస్తాం, కానీ నేను నిర్దోషి అని చెప్పగలుగుతానా? అన్న నీ పాపములు క్షమించమన్నా లేనాక పోను అని చెప్పగలుగుతానా? నేను పోనీ అలాంటి ధైర్యం ఇవ్వగలుగుతానా? ఏం చెప్పలేను. ఊరికే ప్రార్థన చేసి పంపించగలను అంతే. కానీ ఎవరు నీకు నిర్దోషం చెప్పగలుగుతాడు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే నీకు ఆ బిడ్డ నీ పాపములు క్షమించబడ్డా, ఇక నుంచి నీవు నిర్దోషివి, సంతోషించుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలా, దేవుని చెంగు పట్టుకొని మనం ఉండాలి. ఆయన నీ చుట్టూ ఆవరించుకొని ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు 4 గోడల మధ్యలో ఎవరు చూడమేమో. నీ అంతరంగంతో సహా దేవుడు ప్రతిదీ ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, జల్లలు పడుతున్నాడు దేవుడు. ఇప్పుడు మన బియ్యం జరిగేటప్పుడు జల్లలు పడతాం ఎందుకు? రాళ్ళు, పురుగులు, గడ్డను పడాలని కదా. ఏం అట్లే వండుకొని తినచ్చు కదా, అట్లా తినలేం కదా. అలాగే దేవుడు కూడా అంతే. నిన్ను దేవుడు జల్లలు పడతాడు. దేవునికి నువ్వు కావాలంటే నీలో పురుగులు పోవాలా, నీలో రాళ్ళు పోవాలా, నీలో డస్ట్ పోవాలా, నువ్వు కడగబడాలా, విరగబడాలా. అప్పుడు ఆ అన్నం ఎంత బాగా అవుతుంది కదా, అన్నం బాగా నీట్గా అవుతుంది. ఒకవేళ మనం అట్లే పురుగులు అన్నం అట్లే పెట్టి ఊరికి కడుక్కోకుండా అలాగే చేస్తే అన్నం ఎట్లుంటుంది? చూస్తేనే అసలు మనకు వాంతింగ్ వస్తుంది. అది కాదు జీవితం. అలాంటి జీవితం బ్రతకొద్దు. మన జీవితం మార్చబడాలి. మనలో ఉన్న ప్రతి మలినము కూడా దేవుని నుంచి, సైతాన్ నుంచి వేరు కావాలి. దేవునికి దగ్గరగా ఉండాలంటే నీ జీవితాన్ని మార్చుకుంటేనే, నీ జీవితాన్ని ఒక ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కాలువలు తీసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కాలువలు తీసే రోడ్డు మీద ఉంటారు. వారి జీతం ఎంత వస్తుంది? మహా అంటే ఒక 5,000 10,000 ఉంటుంది. అదే కాలువలు కట్టించే వానికి ఎంత వస్తుంది? కొన్ని లక్షలు వస్తుంది. అదే కదా, అక్కడే తేడా తెలిసిపోతుంది. అంటే నీ బ్రతుకు ఎలా ఉండాలంటే, దేవుడు లెక్కకు మించినంత రీతిగా నేను దేవుడు దీవించాడు, అంత స్థితిలో నేను దేవుడు పెట్టినాడు. కానీ నీ విలువ ఏమనుకుంటావంటే, ఇంకా నా బ్రతుకు కాలువలు తీసేవానేలే అని అనుకుంటావు. కానీ దేవుడు నిన్ను యజమానునిగా చేశాడు, అది గుర్తుపెట్టుకో. దేవుడు పరలోక రాజ్యాన్ని నీకు ఏం చేస్తానికి యజమానురాలు ఈమా, ఈ భూమికి యజమానురాలు రావునమ్మా, ఈ భూమికి యజమానురాలు ఈమా అని చెప్తారు కదా. అలాగే దేవుడు కూడా పరలోక రాజ్యంలో ఈ భూమికి నేను ఏర్పాటు చేసిన ఈ ఇండ్లు ఈ బిడ్డది, నేను కట్టిన ఇండ్లు ఈ కళ్యాణ్ది అని దేవుడు చెప్తాడు. అది కావాలి మనకు. ఈ లోకంలో ఏమైనా బంగారు వేస్తారా ఎవరైనా? ఎవరేయరు. కనీసం ఒక నెలన్నా టైం పడుతుంది కదా అన్ని ఏమైనా వేయాలంటే. ఆ రీతిగా మనుషుడు ఎంత సంపాదించుకున్నా, ఎంత సమకూర్చుకున్నా అది లాస్ట్కి ఎవరికొకరి చేతికి పోవాల్సిందే. కానీ ఒకవేళ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, టాటా అని ఒక ఆయన ఉన్నాడు, ఈ టాటా కంపెనీ, టాటా కార్లు ఆయన ఉన్నాడు. ఆయన మన దేశానికే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, అంటే ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయనకు పిల్లలు లేరు పాపం, కొన్ని కోట్ల ఆస్తి. ఇప్పుడు ఎవరికి రాసినాడంటే, ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ట్రస్ట్కు ఇంత ఇవ్వాలని చెప్పి రాసినాడంట. అన్ని కోట్లు సంపాదించి ఎవరికి ఇచ్చిపోయినాడు? పిల్లలకి ఇచ్చాడు ఏమన్నా? ఎవరికి ఇచ్చినాడు? అనాథలకు, దిక్కులేని వారికి, గవర్నమెంట్కు ఇచ్చినాడు. మన సెకండ్ కరోనా వచ్చినప్పుడు 1,500 కోట్లు ఇచ్చినాడు మన ఆంధ్రప్రదేశ్కి. ఏం ప్రయోజనం? అదే కొడుకు కూతురులు ఉంటే ఇస్తాడు అంత డబ్బు? ఇవ్వడు. అంటే దేవుడు అన్ని ఉన్నవానికి ఇవ్వలే, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. మన పరిస్థితులను మారుస్తున్నాడు, నీ కుటుంబాన్ని మార్చినాడు. ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఉన్న దాంతో సంతోషపడాలి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి. లేని వాటి కోసం ఆశపడితే ఏం మిగులుతుంది? మన చేతిలో ఒక గిన్నె తీసుకోబో,
నువ్వు కట్టినాక నీ వడ్డీ కట్టినాక మళ్ళీ వచ్చి నీ సామాన్ తీసుకోమంటే అప్పుడు ఊర్లో అవమానం అవుతుంది. ఆ కంతు కట్టుకోలేం, లాస్ట్కి ఏం చేస్తాం, ఇంకా బిచ్చం ఎత్తుకొని బతుక్కోవాలి. అది కూడా అవమానం అవుతుందని చెప్పి వేరే ఊరికి పోయి బతుక్కోవాలి, ఎవరు కాండ రాకుండా బతుక్కోవాలి. అట్లాంటి జీవితం వద్దు. అతిశయపడద్దు, ఆజ్ఞలు మీరద్దు, అతిక్రమించద్దు. ఉన్నదాంతో తృప్తిపడు, ఉన్నదాంతో సంతోషం. దేవునికి ఇచ్చిన బలాన్ని వాడుకో అంతే. దేవుడు ఇచ్చిన బలాన్ని అలా సోమరివన్ లాగా పెట్టుకొని ఊరిగా కూర్చుంటే నాకు డబ్బులు రావాలా, పడుకుంటే నాకు డబ్బులు రావాలంటే ఉంటుంది కదా. కానీ జిమ్లో పోయేవానికి వానికి చెమట కారుతుంటది, కానీ వానికి కండలు వేరు, ఇతనికి కండలు వేరు. ఇవి జెన్యున్గా వచ్చినవి. వాడు పౌడర్లు, ప్రోటీన్ పౌడర్లు, చికెన్ తిని మటన్ తిని పెంచుకునే. ఎవరో శ్రమను దొంగలించి జీవించాలంటే అది జీవితం కాదు. దేవుడిచ్చిన జీవితం సౌభాగ్యమైన జీవితం. అనుభవించు, దేవుడిచ్చిన జీవితాన్ని ఆస్వాదించు, దేవుడిచ్చిన దానిని సంతోషంగా ఆస్వాదించు. గాలిని ఇచ్చినాడు, ఆస్వాదించు. గాలి నీదే, గాలిని ఎవరు కొనుక్కోమని చెప్పినారు నేను ఎవరైనా? గాలిని ఆస్వాదించు, నీడని ఆస్వాదించు. నీకు కావలసినవన్నీ దేవుడు అన్నీ సెట్ చేసి పెట్టినాడు. ఒక ఆమె అంటుంది, అయ్యా ఒక వారం మాకు తిండి లేదు, కానీ నేను మా ఇంటి దగ్గర పొలాలు ఉన్నాయి, కానీ నాకు 3 పూట ఏదో ఒక జాంకాయో ఏదో మామిడికాయో ఏదో ఒకటి దొరుకుతుందయ్యా నాకు తినడానికి అంటుందమ్మ. అంటే భూమి ఏమి ఇచ్చింది ఆమెకు? వారం రోజులు తిండి పెట్టింది. అన్నం లేక బ్రతకలేక ఎంతో మంది బ్రతుకుతున్నారు, చాలా మంది ఉన్నారు. రైల్వే స్టేషన్ అమ్మడి నీ పాపం ఒప్పుకుంటే నీవు ఇంకా ఉన్నత స్థితికి పోతావు. నీ స్థితి ఇంతే కాదు, నీ బ్రతుకు ఇంతే కాదు. దేవుని తలంపు ఇంకేదో ఉంది, దేవుని ప్రణాళిక నీ మీద ఏదో ఉంది. ఆ తలంపు ఏదో తెలుసుకో, గమనించుకో. అప్పుడే దేవుని నీవు స్తుతిస్తావు, సంతోషంగా స్తుతిస్తావు. ఇప్పుడు ఎవరైనా నీకు సహాయం చేస్తే నువ్వు సంతోషపడతావా లేదా? కానీ నీవు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు నీకేముండాలా? సంతోషం ఉండాలి. అమ్మ నాది పోతుంది అని ఫీలింగ్లో ఉండొద్దు. నువ్వేమో ఒకరిది సంతోషంగా తీసుకుంటావు, కానీ నీది ఒకరికి ఇవ్వాలంటే బాధ. సంతోషం అనేది ఉండదు, ఉల్లాసం అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు. ఒకరు బాగుపడితే ఓర్చుకోలేం, ఒకరు ఆనందపడితే ఓర్చుకోలేం, ఒకరు నవ్వుతే ఓర్చుకోలేం. ఎవరే వాడు నవ్వుతున్నాడు వాడిని ఏడిపించాలని తలంపు ఉంటుంది కొంతమంది. ఈరోజు క్రైస్తవులకి ఇవన్నీ ఉన్నాయేమో. దేవుని బిడ్డలైన మనం అందరం కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఒక వ్యక్తిని ప్రేమించాలే కానీ ఒక వ్యక్తిని ఎప్పుడు మనము దేవుడిని నియమించాడు, అంతేగా నేను ఇస్తాను. కానీ గర్వం వచ్చిందనుకో, ఎంత కావాలో చెప్పు, ఇదో తీసుకో 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 అని అన్నావు అనుకో, అదేమవుతుంది అంటే ఉన్నది కూడా మొత్తం పోయి లాస్ట్ నువ్వు కూడా అడుక్కోవాల్సి వస్తుంది. నీ దానిని బట్టి నువ్వు ఎప్పుడు అతిశయించద్దు. నాశనానికి ముందు ఏం జరుగుతుంది? గర్వం. నాశనానికి ముందు ఏం జరుగుతుంది? గర్వం నడుస్తుంది. గర్వపడద్దు, అతిశయపడద్దు, మోసం చేయొద్దు. ఉన్నదాంతో తృప్తిపడు, నీ కష్టం మీద ఆధారపడు. దేవుడిచ్చిన జీవితం విలువ తెలుసుకో. దేవుని జీవితానికి ఎంత విలువ ఇచ్చాడు నన్ను అడిగితే, నీ శరీరంలోనే 20 కోట్ల రూపాయలు విలువ చేసే సామాను పెట్టినాడు దేవుడు. హల్లెలూయా. నీ శరీరంలోనే 20 కోట్లు విలువ చేసే సామాను పెట్టినాడు. ఒక కన్ను ఎవరికైనా మనం చనిపోయినాక దానం చేస్తే 5-6 లక్షలు ఒక కన్నుకు వస్తుంది. అంటే నీ శరీరంలో అంత విలువైన సామాను దేవుడు పెడితే నువ్వు దేవుని అంటావు, నాకేమి ఇచ్చినావు, నాకేం చేసినావు అని అంటారు. నేను ఇంతే, నా బ్రతికి ఇంతే, నేనేం చేయ, నేనేం మార్చుకొని అంటావా? అయితే దేవుడు నీ స్థితిని ఇలాగే పెడతాడు. దేవుడు ఒకవేళ నీ చేయి విడిచాడంటే నువ్వు ఆయన చేయి పట్టుకోవాలి. చేయి పట్టుకో బిడ్డ, నా చేయి పట్టుకో కళ్యాణ్, నా చేయి పట్టుకో నాయన అని చేయి జాచినప్పుడు నువ్వు కనీసం చిటికనేలైనా పట్టుకుంటే నీకు క్షేమం. చెయ్యి అంతా పట్టుకోకుండా పర్లేదు, దేవుంది ఒక చిటికన వేలు పట్టుకో. కొంచెం మార్పు, రేపు ఇంకొంచెం మార్పు, ఎల్లుండి ఇంకొంచెం మార్పు, రోజు రోజుకి నీ జీవితం మార్పుగా మారిపోతుంది. నేను చూసి అన్న ఒకప్పుడు నేను అక్కడ రోడ్డమ్మని పడిపోయి చూసిన అన్న, ఇప్పుడు ఏంది నా అబ్బా బైబిల్ పట్టుకొని చర్చికి పోతున్నావు అంటే అప్పుడు ఎవరికి మహిమ? దేవునికి మహిమ. నా ఒకప్పుడు నీ నోటి నిండితో బూతులు వచ్చేవి, ఇప్పుడు ఏంది నా చర్చిలో మైకులు అంత బాగా పాటలు పాడుతున్నావు అంటే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అది జీవితం, ట్రాన్స్ఫర్మేషన్. నీ జీవితం అనేది మార్పు రావాలి. ఎప్పుడు నీ జీవితం ఇలాగే ఉండి ఇలాగే నేను చేస్తా, ఇలాగే నేను పుట్టినా అంటే అది జీవితము కాదు. నీ జీవితం కనీసం ఒక్కరినైనా ఆదరణ. ఆంటీ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, ఆంటీ ఎప్పుడు అక్షదారంగా బాగా నీట్గా ఇలా ఉండాలరా అని మనం మార్పు రావాలి. అట్లా నిన్ను చూసి ఒక్కరైనా అనాలి, అది నీ జీవితం. దేవుడు అందుకే నేను లోకల్ నియమించాడు, నేను ఇక్కడ పెట్టాడు, ఎందుకు నిన్ను పుట్టించాడో తెలుసుకోవాలి. నీ జీవితం ఏంటో తెలుసుకో. నీకున్న దాంతోనే నువ్వు సంతోషపెట్టి అనేక మందిని సంతోషపెట్టగలవు. మంచి మాట ఎక్కిరించి ఏదైనా వేరేది మాట్లాడితే ఏమవుతుంది? ఎదుటోనికి బాధ కలుగుతుంది.
ఒకవేళ ఒక చర్చిలో పాట బాగా పాడలేదు అనుకుందాం, ఉదాహరణకి పాట బాగా, కానీ ఒక్కరో కొంచెం రాగం పోయింది, ఈసారి కొంచెం బాగా వాడు అని చెప్పే రీతిగా చెప్పినావు అనుకో. ఒకవేళ తప్పు చెప్పినా కూడా చెప్పే రీతిగా చెప్తే ఏమవుతుంది, ఆమెకు మైండ్ పనిచేస్తుంది, వెలుగుతుంది. అవును కానీ నేను తప్పు వాడిని లేక క్షమించక పాడతలేక రేపు అని అంటుంది. అదే నువ్వు ఎగతారు వాడినేవు, ఏం వాడినేవు, ఏం పెద్ద వాడినేవు కానీ అని అన్నావు అనుకో, ఇంకోసారి మైకు పట్టుకోదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో మృదువైన మాటలతో మాట్లాడు. ఒక మనుషులను బాధ పెట్టే రీతిగా ఒక మనిషికోవాలంటే ఒకటే సాధ్యం, అది దేవుని మాటతోనే. దేవుడిచ్చే ఆలోచన ఆ మాట ఉందని అనుకున్నాం కదా మనం. దేవుడి నీ మీద దృష్టి ఉంచి నీకు మంచి ఆలోచన చెప్పి ఉన్నాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి, యథార్థ హృదయములారా మీరందరూ ఆనందగానము. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారి దేవునిలో ఏం చేస్తారంట, ఆనందగానము చేస్తారు. అంటే వారి వేదన ఉన్న, మనసులో బాధ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన నిక్ క్విజ్ అని ఒక ఆయన ఉన్నాడు. నిక్ క్విజ్, ఆ వ్యక్తికి చేతులు లేవు, ఆ వ్యక్తికి ఏం లేవు, చేతులు లేవు, ఆ వ్యక్తికి కాళ్ళు కూడా లేవు. ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలంటే పాస్టర్ గారు మేము ఎంత ఇవ్వాలి, మీరు మా చర్చికి వస్తే ఎంత తీసుకుంటారు అని అంటే అతను అంటాడు, నాకు ₹1 కనీసం తన కాళ్ళు లేవు, చేతులు లేవు, కేవలం మొండెం ఉంది అంతే. నా మొండెని చూసి, నేను చెప్పే వాక్యమైన చూసి అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కడైనా మారుతాడని నా ఆశ బ్రదర్ అంటాడు. ఆ వ్యక్తి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, ఏముండవు, జస్ట్ కింద ఒక చిన్న పాదం అంతా కొంచెం ఉంటుంది, లైట్గా ఇంత ఉంటాడు అంతే. ఈ పోడియం మీద నుంచి పెడితే ఇంత ఉంటాడు. కానీ ఆ వ్యక్తి వాక్యం చెబితే ఒక్క సభకి ఈరోజు 6 లక్షల మంది వస్తున్నారు. హల్లెలూయా. వానికి చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, దేవునికి ఆనందగానం చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. నీకు అన్నీ ఇచ్చి నువ్వేం చేస్తున్నావు దేవునికి? ఎంతమందికి సువార్త చెప్పినావు, ఎంతమందిని రక్షించుకున్నావు? నీ భర్తే నేను పోయినావు చిన్నప్పటి నుంచి వాక్యం బైబిల్ పట్టుకొని భక్తురాలు మరి చెప్తావు అన్నీ. ఏది మరి నీ ఒక బూత్ మాటలు మానేయలేదే, ఇంకా నువ్వేం క్రైస్తవురాలే, నీ భర్తే నేను అంటాడు. నీ భర్త ఏం మారుతాడు? చర్చికి పెద్ద సంఘ పెద్దవు నువ్వు, పెద్ద ఆడేమో పెద్ద న్యాయం, భక్తిపరం బాగా ఉంటావు, ఇంటికి రాగానే ఆ బూతులని తిడతా ఉంటే, చేతులు ఎన్నోడు కాళ్ళు ఎన్నోడు దేవుని పని చేస్తూ ఉంటే, నీకు చేతులు ఇచ్చి ఏళ్ళు ఇచ్చి కాళ్ళు ఇచ్చి నడుచు సువార్తకి వెళ్ళండి అయ్యా, మా పలానా పని చేయండి. ఈరోజు ఇటువంటి సాకులు చెప్పి దేవునికి దూరంగా వెళ్ళద్దు. దేవుడు చెప్పిన మాటకు దగ్గరగా, దేవుడు చెప్పినట్టు బ్రతుకు, దేవుడు చెప్పింది పాటిస్తే నీ జీవితంతో ఒక్కరినైనా దేవుడు ఏం చేస్తాడు, మారుస్తాడు. ఒక్కరినైనా రక్షణ పొందేలాగా చేస్తాడు. నీ తోటి సేవకుడు కానీ, నీ ఇంట్లో కుటుంబం కానీ, మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది, మా చెల్లెలు మంచిది, మా తమ్ముడు మంచి, ఒక్కడనే చెప్తున్నాడా? ఎందుకు ఏంటో చూపించు, దేవుడు ఏంటో చూపించు, దేవుని ఆహ్వానించు. దేవుని చుట్టూ ఆవరించుకొని ఉన్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ఇంకా అదే వ్యసనాలు, అదే అలవాట్లు, అదే మూఢనమ్మకాలు, ఆచారాలు, పద్ధతులు పాటిస్తే నీవు ఇంకా క్రైస్తవునే కాదు. నా దృష్టిలో మార్పు లేని జీవితం అది క్రైస్తవ జీవితమే కాదు. మార్పు రావాలి. మార్పు లేని జీవితం క్రైస్తవ జీవితము కాదు. ఒక వ్యక్తి ఆ వ్యక్తిలాగే చెప్తున్నాడు వాక్యంలో, నాకు దేవుడు చేతులు కాళ్ళు ఇచ్చింటే దేశంలో ప్రపంచం ప్రతి చోటకెళ్ళి వాక్యం చెప్పేవాడిని అంటున్నాడు. కానీ ఆయనకు చేతులు కాళ్ళు దేవుడు ఇస్తాడు ఏమైనా? ఇయ్యడు. కానీ ఆశ ఎలా ఉంది, ప్రతి ఊరికి వెళ్ళాలని ఉందంట. చేతికి చిన్న దెబ్బ తగిలితే అమ్మ నాకు దెబ్బలు నేను పోలేనులే అంటాం కదా, నా వల్ల కాదులే అని అంటాం. ఈ కారణాలన్నీ దేవుడు ఒప్పుకోడు. దేవుడు అస్సలు ఏ రాజుగారు, ఇప్పుడు సపోజ్ ఒక రాజుగారు సభలో ఒక ఊరిని పిలిచాడు, పలానా వ్యక్తి రాజుగారికి పిలుస్తున్నారు రావాలంటే, రాజుగారికి చెప్పు నాకు కాలు బాగాలేదు, రాజుగారికి చెప్పు నా ఏలు బాగాలేదంటే రాజు ఏం చేస్తాడు? అట్టే దేవుడు కూడా యేసుప్రభుకి ఎప్పుడు ఎదురు చెప్పొద్దు, యేసుప్రభు సన్నిధికి ఎప్పుడు ఎదురు వెళ్ళొద్దు. దేవుడు వీలైతే మందిరాన్ని కట్టుగాని కూల్చే ఆలోచన మాత్రము. మందిరంలో ఒకవేళ యేసుప్రభు నీకు లేకపోయినా, దేవుని సన్నిధి లేకపోయినా, నువ్వు మౌనంగా దూరంగా వెళ్ళాలి కానీ, ఆ చర్చికి వీడిపోవాలి కానీ, పోతా ఆ చర్చికి 100 పుల్లలు పెట్టిపోవడము మంచిది కాదు. నువ్వు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన బిడ్డవు కాదు. నువ్వు ఎప్పుడు దేవునికి ప్రియమైన, నీ సన్నిధిలో నీ జీవితం విలువేంటో చూపించు. నీ ద్వారా ఒక యవనస్తుడు మారాలి. ఈ పిల్లలు మారాలి రేపు మిమ్మల్ని చూసి, ఈ పిల్లలు చిన్న పిల్లలు మారాలి మిమ్మల్ని చూసి. ఈరోజు నీ బ్రతుకు కనీసం ఒక్కరినైనా మార్చుకోలేకపోతే అది జీవితమే కాదు. ఇక నుంచి అయినా సరే మారు మనసు పొంది దేవుని మీ సొంత రక్షకుని అంగీకరించి నువ్వు ఒకసారి బాప్తిసం తీసుకుని ఎలాంటి వాడు అయినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదే అనుకూలమైన సమయం. నీ వ్యసనాలకు దూరం అయిపో, దేవుని మాటలకు దగ్గరగా రా, దేవుని హత్తుకోనుండు. ఎంత దూరమైన దేవుని మాటలు వినాలని ఆశ పుట్టించుకో.
దేవుని కోసం పశ్చాత్తాపడు, పరిగెత్తు 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 పరిగెత్తు. ఏదో ఒక రోజు నీకేమొస్తుంది? విజయం వస్తుంది. ఆ విజయం వచ్చిందంటే ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు తప్పకుండా ఉంటావు. నరకం కాదు నీకు ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సమస్తం అనుభవించవచ్చు. ఇప్పుడు ఏముంది ఈ లోకంలో? మహా అంటే సీరియల్, సినిమాలు అన్నీ ఉన్నాయి, వ్యభిచారం ఉంది, పాపం ఉంది, మోసం అన్నీ ఉన్నాయి ఇప్పుడు లోకంలో. కానీ దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకమంతా మారిపోతుంది, పరిశుద్ధంగా మారిపోతుంది. అది అప్పుడు అనుభవిద్దాం. ఇప్పుడు ఏం అనుభవించిన అవసరం లే. ఇప్పుడు అనుభవించావంటే సైతాను ఉచ్చులో దేవునితో సమయం కేటాయించు, దేవునితో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మూగోడు కాదు, దేవుడు గుడ్డోడు కాదు. నువ్వు దేవుని చూస్తే దేవుడు నిన్ను తప్పకుండా చూస్తాడు. నువ్వు దేవునితో మాట్లాడు. అయ్యా తండ్రి అను, దేవుడు బిడ్డ, నా కొడుక, నా కుమారుడా అంటాడు దేవుడు. నువ్వు అట్లా అన్నావు, నాకు పాట నీకు రాదు, నాకు ఆరాధన చేసేది రాదు, నాకు నాకు వాక్యం చెప్పేదానని తప్పించుకుంటా పక్కకు పోతాం. ఈరోజు తలంపులు పాటించాలని మనసుని ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇంతవరకు వాక్యం విన్నాం, వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించిన మీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు నీ దాసుని మరుగుపరిచి నీవు మాతో మా అందరితో మీరు మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా మీ బిడ్డలను దర్శించి ప్రతి పాత్రను వచ్చిన ప్రతి బిడ్డను మీరు నింపినందుకు మీకు స్తోత్రము. వారి ఆత్మకు ప్రభా మీరు మంచి జీవనదిని ప్రవహింపజేసినందుకు మీకు స్తోత్రము. ఎందరైతే ప్రభా వేదనలతో ఉన్నారో, ఎందరైతే ప్రభా సమస్త దుర్నీతి నుంచి ఉన్నారో వారికి విడుదల దయచేసి వారికి ప్రభా నిర్దోషిగా ప్రకటించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను నాయన. నీ బిడ్డల పాపాలను క్షమించి, నీ బిడ్డలను శుద్ధులుగా చేయి, నీ బిడ్డలను పవిత్రులుగా మార్చి, పరిశుద్ధులుగా మార్చి ప్రభా నీ సన్నిధిలో సంతోషించి, ఆనందించి, ఉల్లసించి బిడ్డలుగా చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు పరిశుద్ధ ఆమేన్ ఆమేన్.